హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి విర్చువల్ ల్యాబ్ టెక్ అనేసి ఇవ్వడం జరిగింది. సో హైరింగ్ స్పానిష్ చాట్ సపోర్ట్ అనమాట. స్పానిష్ లాంగ్వేజ్ ఎవరికైతే వస్తుందో అటువంటి వారు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా మీరు చాట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ యొక్క కంపెనీ ఇండియాలోనే ఉంటుంది. 15 hours ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్ట్ బేస్గా మీకైతే స్టార్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ కాంట్రాక్ట్ తర్వాత మీకైతే పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫాలో అవర్ విర్చువల్ ల్యాబ్ టెక్ పేజీ ఆన్ లింక్డ్ఇన్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ ఓవర్ వచ్చేసరికి ఓవర్ we are looking for a dedicated and customer centric Spanish chat support specialist to provide excellent chat based support to our US based customers అనేసి ఇవ్వడం జరిగింది. This is a remote contractor role రిక్వైరింగ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ స్పానిష్ అనేసి ఇవ్వడం జరిగింది. B2 లెవెల్ అండ్ అబోవ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఏ రిలయబుల్ ల్యాప్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ప్రొవైడ్ రియల్ టైమ్ చాట్ సపోర్ట్ టు స్పానిష్ స్పీకింగ్ కస్టమర్స్ ఇన్ ద US అనేసి ఇవ్వడం జరిగింది. రీసాల్వ్ కస్టమర్స్ క్వరీస్ ఎఫిషియెంట్లీ వైల్ మెయింటైనింగ్ హై సర్వీస్ స్టాండర్డ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. యాక్యురేట్లీ డాక్యుమెంట్ కస్టమర్ ఇంట్రాక్షన్స్ అండ్ ట్రబుల్ షూట్ ఇష్యూస్ యాజ్ రిక్వైర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ రెస్పాన్సెస్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టర్న్ టీమ్స్ టు అడ్రస్ అండ్ రీసాల్వ్ కస్టమర్ కాన్కరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా మీరు చాట్ రూపంలో రీసాల్వ్ చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్క ఇష్యూని కూడా సో క్వారీస్ ఏ వచ్చినా కూడా మీరే చెక్ చేస్తూ ఉండి సో వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ప్రొఫిషియన్సీ ఇన్ స్పానిష్ B2 లెవెల్ ఆర్ హయ్యర్. సో మీరైతే స్టార్టింగ్లో అయితే సో అంటే బేసిక్ లెవెల్ వచ్చినా సరిపోతుంది, లేదంటే హైయర్గా ఉన్నవారు స్పానిష్ లాంగ్వేజ్ వచ్చినవారు సో అటువంటి వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ విత్ అప్డేటెడ్ OS అండ్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ అనేసి చెప్పడం జరిగింది. అంటే మీ దగ్గర ఓన్గా ల్యాప్టాప్ ఉండే విధంగా ఉండాలి. అలాగే యాంటీవైరస్ అప్డేటెడ్ వర్షన్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉండాలన్నమాట. OS అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. OS అంటే స్టేబుల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ విత్ ఎడ్కోట్ స్పీడ్ ఫర్ సీమ్లెస్ చాట్ ఆపరేషన్స్. సో చాట్ చేయడానికి విధంగా మీరైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో మీకు మినిమం 40 MB స్పీడ్ అయితే సరిపోతుంది అనమాట. 40 or 30 MB స్పీడ్. సో అటువంటిది వేయించుకుంటే సరిపోతుంది. సో ప్రీరియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఇన్ ప్రిఫర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు ఇటువంటి రోల్లో జాబ్ చేస్తున్నట్లయితే అటువంటి వరకు కూడా అవకాశం అనేసి చెప్పడం జరుగుతుంది. ఎబిలిటీ టు వర్క్ ఫిక్సిబుల్ అవర్స్ అనమాట. సో అంటే ఫిక్సిబుల్ అవర్స్ అనేవి ఉంటాయి. టు సపోర్ట్ US అండ్ UK టైమ్ జోన్స్ అనమాట. US టైమ్ జోన్స్ ఇక్కడ ప్రచురించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ షిఫ్ట్స్ అనేవి మీకు ఫిక్సిబుల్ అవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అటెన్స్ టు డీటెయిల్ అండ్ కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్, అలాగే
వాట్ వి ఆఫర్. సో ఫిక్సిబుల్ రిమోట్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూఎస్ బేస్డ్ క్లయింట్ మీకు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే డైనమిక్ అండ్ సపోర్టివ్ టీమ్ కల్చర్. సో టీమ్ కల్చర్ అనేది మీకు సపోర్ట్గా ఉండే విధంగా చూస్తారనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.